హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉషాని. ఈరోజు మా స్వీట్ వచ్చేసి బ్రెడ్ హల్వా. ఎంతో టేస్టీగా ఎంతో పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. ఇంకెందుకు కావాల్సిన రెసిపీలోకి వెళ్దాం రండి. నేను ఈ బ్రెడ్ హల్వా కోసం 14 బ్రెడ్ పీసులు తీసుకున్నాను. కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను. దీనికి ఒక స్టోరీ ఉంది, ఇది చేసుకుంటా మనం మాట్లాడుకుందాం అండి. ఇవి ఒక 3 ఇట్లా తీసుకొని కట్ చేసుకుందామండి. 4 పీసులు వచ్చేలా ఇలా కట్ చేసుకుందామండి. అంత క్వాంటిటీ మీద కట్ చేయడానికి రాదు కదా, అందుకని ఒక 3 పీసులు తీసుకొని ఇలా అన్నీ ఇలాగే కట్ చేసుకొని పెట్టుకోవాలి. మొత్తం ఇలా కట్ చేసుకో. అలాగే ఇది నేను మా రిలేటివ్స్ కోసం చేస్తున్నాను, అందుకని ఇవేం తీయట్లేదు, ఇంట్లో వాళ్ళ కోసమే కాబట్టి నేనేం తీయట్లేదు. అయినా బాగుంటుంది టేస్ట్, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే బ్రెడ్ అంతా పక్కన పెట్టేసుకొని మనం స్టవ్ వెలిగించుకొని ముందుగా బాండీ పెట్టుకుందామండి. ఈ బాండీలోని నేను 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి నేను 2 స్పూన్లు వేసుకున్నాను. మీరు చూసుకొని వేసుకోండి. అలాగే దీంట్లోనే జీడిపప్పు వేసుకోవాలి. క్వాంటిటీ ఏం లేదండి, మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. బ్రెడ్ హల్వాలో డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కదా, అందుకని నేను వేసుకున్నాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న బాదం పలుకులు కూడా వేసుకుంటున్నాను. లాస్ట్ వేసుకుంటున్నాను, ఎందుకంటే ముందే వేస్తే మొత్తం మాడిపోతాయి కాబట్టి ఇవి లాస్ట్లో వేసుకుంటున్నాను. ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఇలా అయిపోతే చాలు, వెంటనే తీసేసుకుందామండి. అలాగే మొత్తం ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ తీసుకున్న తర్వాత దీంట్లోనే నేను ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం బ్రెడ్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి. ఈ నెయ్యి ఆయిల్ కొంచెం వేడైనాక మనం చిన్నగా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ అన్నీ మొత్తం దీంట్లో వేసుకొని బాగా ఈ నేతిలో నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఓన్లీ సిమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఈ బ్రెడ్ హల్వాకి స్టోరీ ఉందని చెప్పాను కదండి, ఏం లేదండి, అది ఇప్పుడు స్టోరీ అయిన 1000 మంది సబ్స్క్రైబర్లు అయిన సందర్భాన మా రిలేటివ్స్ అన్నాను కదా, చుట్టాలు, వాళ్ళకి చెప్పాను. చెప్తే వాళ్ళు అన్నారు, మాకు ఇలా చెప్తే కుదరదు, మా నోరు తీపి చేసి చెప్పు, అప్పుడు వింటాం నువ్వు చెప్పేది అని అన్నారు. అందుకని కేవలం వాళ్ళ కోసమే ఈ బ్రెడ్ హల్వా చేస్తున్నానండి. అలాగే ఈ బ్రెడ్ ఇలా మొత్తం ఫ్రై అయిపోయింది. దీన్ని మొత్తం ఇలా తీసుకుందామండి. మొత్తం బ్రెడ్ అంతా తీసుకొని పక్కన పెట్టుకున్నాక అదే బాండీలో నేను 2 కప్పులు వాటర్ పోసుకుంటున్నాను. ఎందుకంటే 1 కప్పు షుగర్ తీసుకుంటున్నాను కాబట్టి 2 కప్పులు వాటర్ పోసుకున్నాను. అది చూసుకొని పంచదార వేసుకున్నాను. 14 బ్రెడ్ పీసులకి 1/2 కేజీ పంచదార పట్టింది నాకు. స్వీట్ తక్కువగా తినేవాళ్ళు కొంచెం తగ్గించుకోండి, మాకైతే సరిపోయింది. ఇది మొత్తం సిమ్లో మెల్ట్ అయ్యేలాగా లైట్గా తేగపాకం వచ్చేలాగా మనం దీన్ని ఉడికించుకుందామండి. ఈ పంచదార పాకం మొత్తం మెల్ట్ అయిన తర్వాత దీంట్లోనే మనం యాలక్కాయలు వేసుకుందామండి. మీ దగ్గర పొడి ఉంటే పొడి వేసుకోండి, నాకైతే ఇలా వేసుకోవటం ఇష్టం, అందుకని నేను ఇలా వేసుకున్నాను. ఇది మొత్తం ఇట్లా వేసినాక ఒకసారి ఇట్లా కలుపుదామండి. ఇది కొంచెం సేపు ఒక్కర లైట్గా ఉడికించుకుంటే లైట్గా తేగ పాకం వస్తుంది, ఎక్కువ అవసరం లేదు. ఇట్లా తీసుకొని ఇట్లా అంటున్నప్పుడు చేతికి కొంచెం జిగురుగా ఉంటే చాలు, సరిపోతుంది. ఇలా వస్తే దీంట్లోనే మనం బ్రెడ్ వేసుకుందామండి. మొత్తం బ్రెడ్ పీసులన్నీ దీంట్లో వేసుకొని అది మొత్తం మునిగేలా కొంచెం కలుపుకుందామండి. పర్లేదు ఇరిగిపోయినా కానీ మనం ఏమి పర్ఫెక్ట్గా పీసులతో చేయాలని ఏం చేయట్లేదు కదా, బ్రెడ్ హల్వా లాగే చేస్తాం. ఇరిగిపోయినా పర్లేదు, చూసుకొని మొత్తం అదంతా ఇట్లా కొంచెం డిప్ చేస్తే అదంతా మనం పెట్టిన పంచదార సిరప్ ఇలా మొత్తం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని కొంచెం పేస్ట్ వచ్చేలాగా, అంటే హల్వా లాగా ఇట్లా నేను మొత్తం చేసుకుంటున్నాను. మీకు అట్లా ఇష్టం లేకపోతే మీరు డైరెక్ట్ ఇలా అయినా, నేను స్మూత్గా హల్వాలా ఉండాలనేసి ఇలా చేస్తున్నాను. అలా అయినా బాగుంటుంది, ఇలా అయినా బాగుంటుంది, కానీ నాకు కొంచెం అలా కావాలని చేసుకుంటున్నాను. అలాగే దీంట్లోనే మనం చిటికెడు ఉప్పు వేసుకుందామండి. ఏ స్వీట్లు అయినా సరే కొంచెం ఉప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది కదా, అందుకని నేను కూడా కొంచెం వేసాను, చూసుకొని వేసుకోండి. అది వేసిన తర్వాత కొంచెం అంతా ఇలా కలుపుకుందామండి. దీంట్లోనే మనం ఒక చిన్న 1/2 కప్పు పాలు పోసుకుందామండి. ఎక్కువ పట్టవు, కానీ పాలు వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అలాగే పాలు వేసుకున్న తర్వాత మొత్తం ఇలా కలుపుకోవాలి. పాలు బ్రెడ్ మొత్తం కలిసేలా మొత్తం ఇలా కలుపుకోవాలి. చూసారుగా, పర్ఫెక్ట్ బ్రెడ్ హల్వా ఇలా వస్తే సరిపోతుంది. మనం దీంట్లోనే కొంచెం నెయ్యి వేసుకుందామండి. టేస్ట్ చాలా, ఈ ప్లేస్లో అందరూ కోవా వేస్తారు, కానీ నా దగ్గర అది లేకపోవటం వల్ల నేను నెయ్యి వేస్తున్నాను. అయినా టేస్ట్ కొంచెం లైట్గా ఉంటుంది, అందుకని నేను నెయ్యి వేసాను. మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం దీంట్లో వేసుకుందాం. జీడిపప్పు, బాదం పలుకులు మొత్తం వేసేసుకుంటున్నాను నేను.
ఇట్లా వేసుకొని మొత్తం ఇదంతా కలిసేలా కలుపుకుందాం. చూసారు కదా, డ్రై ఫ్రూట్స్ ఎంత ఎక్కువగా ఉంటే హల్వా అంత బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా వేసుకోండి. ఇది అయిపోయింది, ఇంకా మనం గ్యాస్ ఆఫ్కొని చూసారుగా బ్రెడ్ హల్వా ఎంతో ఈజీగా 10 నిమిషాల్లో ఈజీగా ఎలా చేసుకున్నాము. ఇది మొత్తం మనం ఒక బౌల్లో తీసుకుందామండి. ఒక గిన్నెకి నేను మొత్తం ఇట్లా తీసుకొని పెట్టుకుంటున్నాను. ఇదంతా ఇలా తీసుకొని పెట్టుకుందామండి. చూసారుగా, చూస్తుంటేనే నోరు ఊరుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.